పల్లెటూరి వాతావరణంలో నా వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఈరోజు నా రొటీన్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్. ఈరోజు నేను చేసుకునే పనులన్నీ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ప్లాన్ అంతా నేను మీతో అయితే వివరిస్తాను. ఫస్ట్ అయితే మనము పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టిఫిన్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను పిల్లల కోసం అయితే పాలు అయితే పెడుతున్నాను. ఇంకా పాలు అయిపోయాక ఈరోజు నేను 1 కప్ అయితే టీ తాగాలని చెప్పేసి ఇంకా టీ కూడా పెట్టుకున్నాను. తర్వాత మనకి స్టార్టింగ్ మనము టిఫిన్, మిల్క్ ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని అంట్లు పడితే ఇంకా అవి కూడా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు నేను లంచ్లోకి ఏం చేస్తానంటే మామిడికాయ పప్పు చేద్దామని అనుకుంటున్నాను. ఈ లంచ్ ప్రిపేర్ చేయాలి, రైస్ పెట్టాలి. తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత మనకైతే బట్టలు ఉంటాయి. సో ఇన్ని పనులు అయితే రోజువారీ లైఫ్లో జరుగుతుంది. ఇంకా నేనైతే ఇంకా 1 కప్ అయితే టీ పెట్టుకున్నాను. ఇంకా పాలు వేసి అందులోనే పత్తేసి చక్కెర వేసి ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసుకున్న. పిల్లలకి పాలు పెట్టేసిన అయిపోయింది. ఇంకా నేను కూడా టీ చేసుకొని ఇంకా నేను టీ అయితే తాగుతున్నా. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఈ ఆఫ్టర్నూన్లో కూడా నేను రైస్ పెట్టిన పాలు వేడి చేసి తోడైతే వేసిన. 1 కప్పు పప్పు వేసుకొని మామిడికాయ తురుము తీసుకొని మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే నేను రేపు పోస్ట్ చేస్తాను, రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. తర్వాత ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. అందులోనే పసుపు, కారము, తర్వాత వచ్చేసి ఇంకా అట్లా కలిపేసి రుబ్బుకుంటే సరిపోతుంది. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఈ వంటలలో మనకి పప్పు టేస్ట్ మంచిగా రావాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏంటంటే మనము ఈ పప్పులో ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకైతే ఒక 20 డేస్ అయితే అవుతుంది. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే నాకు ఇంట్లో పనులు నీట్గా ఉంచుకోవడం, ఇల్లుని నీట్గా ఉంచుకోవడం, తర్వాత వంటలు చేయడం అంటే నాకైతే చాలా ఇష్టము. నేను చేసే ఈ చిన్న చిన్న పనులు, ఈ చిన్న చిన్న వంటలు మీకైతే నేను చూపిద్దామని చెప్పేసి ఈ ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ పెట్టేటప్పుడు అయితే చాలా భయంగా ఉంది. నేనేంటి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఏంటి అని నాకైతే చాలా భయంగా అయితే ఉండేది. కాకపోతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఆ వ్యూస్ రావడం వల్లనే నేనైతే ఓకే, మనం కూడా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయొచ్చు అనే ధైర్యం అయితే మీరే మాకైతే ఇచ్చారు. ఇంకా నేనైతే ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ తోటే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. నేను మొన్న ఒక షార్ట్ పెట్టిన, వెజిటేబుల్స్ 1 వీక్కి ఒకసారి తెచ్చుకోవాలి మనీ సేవింగ్ ఐడియా అని చెప్పి ఒకటైతే పెట్టిన. అందులో ఒక సిస్టర్ ఏం కామెంట్ చేసిందంటే, అక్క మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క, మీరు పెట్టిన కామెంట్, మీరు పెట్టినది ఇదైతే నాకు నచ్చింది అక్క అని చెప్పి ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ అయితే చేసింది. అది కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోకి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సిస్టర్ అలా నాతో మాట్లాడడం, అలా కామెంట్ చేయడం అయితే నాకు నచ్చింది. తర్వాత ఇంకో సిస్టర్ వచ్చేసి, అక్క నీకు ఎంతమంది పిల్లలు, ఒకసారి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా మాకు చెప్పొచ్చు కదా అక్క, నీకు ఎంతమంది పిల్లలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఎలా స్టార్ట్ చేసావు, అసలు నీ యూట్యూబ్ జర్నీ ఏంటి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అని చెప్పి ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది. సిస్టర్, నేనైతే మీకు ఒక 2-3 డేస్లో నేను అది పోస్ట్ చేస్తాను. ఇంకెవరైనా నా వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే ఛానల్ ఓపెన్ చేసి అయితే వీడియోస్ అయితే చూడండి. మీరు చేసే ఒక లైక్, మీరు చేసే ఒక కామెంట్ నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. నేనైతే మీరు చేసే ప్రతి కామెంట్ కానీ లైక్ కానీ నేనైతే చాలా సంతోషిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అలా కామెంట్స్ రావడం కానీ అలా లైక్స్ రావడం. విలేజ్లో ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎలా సక్సెస్ అవుతారా అని చాలామంది అన్నారు. కానీ నాకైతే సక్సెస్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 20 డేస్లో నేను 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్టు,
మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండడం వల్లనే నేనైతే ఈ 20 డేస్లో నేను 50 సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాను. తర్వాత నేను విలేజ్లో ఉంటాను. ఈ విలేజ్ వాతావరణం కానీ, తర్వాత నేను చేసే వంటలు, రెసిపీస్, తర్వాత నేను కిచెన్ క్లీనింగ్ కానీ, దేవుడి దగ్గర నేను చేసే పూజలు కానీ, నాకు తెలిసిన మీకు చిన్న చిన్న టిప్స్, రెసిపీస్ మంచిగా రావాలంటే కొన్ని టిప్స్ నేనైతే అన్నీ నాకు తెలిసినవన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇన్ వన్ స్వప్న బ్లాగ్స్ అని అయితే ఉంటుంది. ఓకే అండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే పేరు పేరున నా ధన్యవాదాలండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. 50 సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఇంకా చాలా హ్యాపీ అండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని అయితే చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా గడిచిపోయింది. ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఇంకా దీపం పెట్టేసుకోవాలి. తర్వాత నేను డిన్నర్లోకి అయితే కొంచెం రైస్ పెట్టాను, పిల్లలకు కూడా పచ్చి పులుసు చేశాను. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుద్దాం.